స్టూడెంట్ల పేర్ల మీద సీజేపీ చేసిన ప్రొటెస్ట్ల అల్ల మంచిగా కలిసిపోయి స్టూడెంట్స్ని పక్కదో పట్టించేసి మొత్తం గందరగోళాన్ని చేసి పెట్టిండ్రు. మన పోలీసులు ఏం తక్కువనా? ఏ యూజ్ చేసాడు మీకే తెలుసారా? మాకు తెలియదు అనుకున్నారా? మీకన్నా మంచిగానే చదువుకొని మేము పోలీసులు అయినాం కదా అని చెప్పి వాళ్ళందరినీ పట్టుకొని తోముతున్నారు. ఇట్లా తోముతున్నారు అంటే అబ్బో 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 అనుకోటి ఇట్లా ఎగురుతున్నారు ఒక్కొక్కళ్ళు. ఇగో నేను ఆడ ప్రొటెస్ట్కి పోయినా నాకు మన ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా చుట్టాలు ఉంటే అన్ఫాలో చేసేసేయండి, నా గురించి ఎవరికి చెప్పకుండాట. ఎవరైతే దాని లోపల గుసాయించి ఈ పంచాయతీలు వేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు వణికిపోతుంది, కారిపోతుంది. సో ప్రొటెస్ట్ పేరు మీద ఇట్లాంటి ఇంకొకసారి జరగకుండా ఉండాలంటే ఇట్లాంటి యాక్షన్ తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు డిక్లేర్ చేసేసింది. నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. సుప్రీంకోర్టు ఏమన్నా జడ్జిమెంట్ ఇచ్చిందా? గూండాగిరీలు వేసేటోళ్ళు, రౌడీగిరి వేసేటోళ్ళు, దందాలు, లుచ్చా కథలు, చిల్లర పంచాయతీలు చేసిన కొడుకులు, క్రిమినల్ కొడుకులు స్టూడెంట్ల పేర్ల మీద సీజేపీ చేసిన ప్రొటెస్ట్ల అల్ల మంచిగా కలిసిపోయి స్టూడెంట్స్ని పక్కదో పట్టించేసి మొత్తం గందరగోళాన్ని చేసి పెట్టిండ్రు. పోలీసులని అటాక్ చేసిండ్రు, అక్కడ ఉన్న ఆడపిల్లల మీద హరాస్మెంట్ వాళ్ళే చేసిండ్రు, ఫోన్లు కొట్టేసిండ్రు, పర్సులు కొట్టేసిండ్రు, లాస్ట్కి వస్తే పబ్లిక్ ప్రాపర్టీని ఇంత గలీజ్గా డ్యామేజ్ చేసిండ్రు. ఇంత చిల్లర కథలు చేసి దొరికినప్పుడు చూసుకుందాం, గుంపు పోయినాం కదా, మమ్మల్ని నోడు పడతాడు కదా అని ధీమాలు ఉండే. మన పోలీసులు ఏం తక్కువనా? ఏ యూజ్ చేసాడు మీకే తెలుసారా? మాకు తెలియదు అనుకున్నారా? మీకన్నా మంచిగానే చదువుకొని మేము పోలీసులు అయినాం కదా అని చెప్పి స్పెట్స్కి కూడా కెమెరాలు పెట్టుకుంటా ఏఐ కెమెరాలు పెట్టి ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాల త్రూ ఎవడెవడైతే ఈ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యిండో, క్రైమ్ యాక్టివిటీస్ ఎవడైతే చేసిండో, క్రిమినల్ యాక్టివిటీస్ ఎవడైతే చేసిండో, అల్లకొల్లాలు సృష్టించే దాంట్లో మెంబర్ ఎవడైతే అయిండో వాళ్ళందరినీ పట్టుకొని తోముతున్నారు. ఇట్లా తోముతున్నారు అంటే అబ్బో 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 అనుకోటి ఇట్లా ఎగురుతున్నారు ఒక్కొక్కళ్ళు. అప్పుడు ఎగిరిండ్రు కదరా మరి ఇంతకుముందు, కాకొడితే ఆర్మీగా ఇట్లా ఓడిది, ఇట్లా గవర్నమెంట్కి అట్లా ఇట్లా ఇట్లా ఒర్రిండ్రు ఏమైతే చూసుకుందామని. ఇప్పుడు ఒర్రినోడికి ఉచ్చబడుతుంది. ఇంకా కొంతమంది అయితే ఇగో నేను ఆడ ప్రొటెస్ట్కి పోయినా నాకు మన ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా చుట్టాలు ఉంటే అన్ఫాలో చేసేసేయండి, నా గురించి ఎవరికి చెప్పకుండాట. అప్పుడు ఒర్రినప్పుడు ఎందుకో మరి ఇంత పిరికిగా ఓట్లా ఎగిరిండ్రుగా. అయితే జరిగింది కథ ఏంటంటే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎట్లా అంటే ఈ ప్రొటెస్ట్ల నిజంగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దీంట్లో అండ్ బిలో 18 years ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టకండి, వాటిని విత్డ్రా చేసుకోండి. కానీ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసి క్రిమినల్ యాక్టివిటీస్లో ఆల్రెడీ క్రిమినల్ రికార్డ్స్ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం వదలొద్దు అని చెప్పింది. ఇది చెప్పంగానే ఎవరైతే దాని లోపల గుసాయించి ఈ పంచాయతీలు వేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు వణికిపోతుంది, కారిపోతుంది. ఎందుకు? ఇప్పుడు వీళ్ళని ఇడిచేస్తే మమ్మల్ని కూడా ఇడిచేస్తారు కదా అనుకున్నారు. ఇడిచేదే లేదు. ఇట్లాంటి వాళ్ళని వదిలేస్తే ఇంకొకసారి ఏదైనా పీస్ఫుల్ ప్రొటెస్ట్ నిజంగానే చేద్దాము, మా రైట్ అది అని అనుకున్న వాళ్ళని కూడా వీళ్ళు మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి ఇట్లాంటి కథలు చేస్తారు. సో ప్రొటెస్ట్ పేరు మీద ఇట్లాంటి ఇంకొకసారి జరగకుండా ఉండాలంటే ఇట్లాంటి యాక్షన్ తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు డిక్లేర్ చేసేసింది. దీన్ని సౌరవ్ దాస్ ఎవడైతే మన సీజేపీకి హెడ్ ఉన్నాడో వాడు అభిజిత్ గాడు అయితే ఉరికిపోయాడు. వీడంతా వేసిండు, ఇప్పుడు ఇదంతా చేపించిండు, కూర్చున్నాడు, మంచిగా ఫ్లైట్ వేసుకున్నాడు, ఎగిరిపోయాడు యూఎస్కి. కానీ వాడిని నమ్మి ఎవరైతే ఈ గూండాగిరి చేసిన కొడుకులు ఉన్నారు చూసినావా, మొత్తం ప్రొటెస్ట్ గలీజ్ చేసి పడేసిండ్రు. ఒక వే నుంచి ఇంకొక వేకి తీసుకుపోయిన ఈ గూండాగాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇరుక్కపోయినరు. వీళ్ళు వాడి మీద నమ్మకంతో కూర్చొని ఉండే కదా, ఆడెగిరిపోయి. ఇప్పుడు సౌరవ్ ఏమంటాడు, లేలే సుప్రీంకోర్టు చెప్పింది మేము అసలు వినము, మాకు ఎవ్వి కూడా పనికిరావు అవి అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఒరే, ఇండియాలో ఫైనల్ చేసేది సుప్రీంకోర్టే, దాన్ని మించి ఇంకేది ఉండదు. లాకి మించి ఇండియాలో లా కన్నా పెద్దగా ఎవరు కారు. అది కూడా తెలియని వీడు నేను వినం, మేము దాన్ని యాక్సెప్టే చేయమని అంటే ఎట్లా చేయవు భయ్? వాళ్ళు ఏమైనా చేసినాయి మంచి పనులా? స్టూడెంట్స్ కోసం నువ్వు నిలబడ్డావు, స్టూడెంట్స్ కోసం సీజేపీ పార్టీ అన్నారు, స్టూడెంట్స్ నీట్ పేపర్ లీక్ అయినందుకు కదా మీరు ఫైట్ చేసింది. వాళ్ళని వదిలేయాలని కోర్టే చెప్పింది. ఈ గూండాగిరి చేసి క్రిమినల్ రికార్డ్స్ ఎవరి మీద అవుతున్నదో వాళ్ళని పగలగొట్టాలని చెప్తున్నది. దానికి నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావు? నీకు ఎవడి దీని మీద మాట్లాడమంటుడు? మళ్ళీ ఈడేమన్నా పెద్ద పతిత కాదు. ఈడు ఎవరైతే యాంటీ నేషన్ కంపెనీస్కి ఎవరైతే స్పాన్సర్ చేస్తాడో
వాళ్ళ కంపెనీలో వీడు పని చేస్తాడు. జార్జ్ సురోస్ వీడు ఒక కంపెనీకి ఫండింగ్ చేస్తాడు, ఆ కంపెనీలో వీడు వర్క్ చేస్తాడు. జార్జ్ సురోస్ ఎవడు, ఇండియాని నాశనం చేయాలనుకున్న దాంట్లో మొట్టమొదటి వ్యక్తి వాడే అయి ఉంటాడు. అయితే దీంట్లో ఇప్పుడు పోలీసు వాళ్ళు ఈ ప్రొటెస్ట్ మొత్తంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళ మొత్తం కౌంట్ తీసుకొని చూస్తే 10,000 to 15,000 మెంబర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేసిండ్రు. అయితే దాంట్లో 2,783 మెంబర్స్ దాంట్లో క్రిమినల్స్, గూండాలు ఉన్నారంట. ఈ క్రిమినల్స్కి, ఈ గూండాలకి స్టూడెంట్స్తో ఏం పనిరా మీకు? అంటే వీళ్ళు చేస్తారు, వీళ్ళు మంచిగా పాపం వాళ్ళకు న్యాయం జరగాలని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళ దాంట్లో వీళ్ళు దూరి పోలీస్ అన్నల్ని ఎట్లా కొట్టిండ్రు వీళ్ళు. ఆర్మీని తిట్టుడు, పోలీసులని కొట్టుడు, కిందేసి తొక్కిండ్రలని ప్రొటెస్ట్ మంచిగా చేసేటోళ్ళ మధ్యలో వీళ్ళు దూరి నిజంగా ఈ నా కొడుకులు ఫస్ట్ పోలీసుల మీదకి పోయిండ్రు. నేను ఆ రోజు కూడా వీడియోలో చెప్పిన, వీళ్ళు పోయిండ్రు, దానికి దీన్ని లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో తీసుకోవాలా కాబట్టి అప్పుడు లాఠీ చార్జ్ అయింది. కానీ స్టూడెంట్స్ని కావాలని పోలీసులు కొట్టలే. జస్టిస్ కూడా ఏం చెప్తుంది, ఇన్ కేస్ పోలీసు వాళ్ళు కూడా అతిగా ప్రవర్తించుంటే కూడా వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిందే అని కూడా చెప్పింది సుప్రీంకోర్టు. ఇటు ఓన్లీ వీళ్ళకే అని కాదు, వాళ్ళకు కూడా అట్లనే జడ్జిమెంట్ ఇచ్చింది. ఎందుకంటే ఎవడైనా లాకి ఈక్వలే, లా కిందనే వస్తాడు అని చెప్పడానికి ఈ స్టేట్మెంట్ కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ 2,873 మెంబర్స్లా ఎంత లుచ్చానా, చిల్లర్నా, లఫుట్నా కొడుకులు ఉన్నారనంటే ఒక్కసారి నేను ఈ క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వాళ్ళది కౌంట్ చెప్తా, ఒకసారి వినండి. టోటల్ 2,873 మెంబర్స్ ఈ క్రిమినల్స్ దొరికితే దాంట్లో 101 ఏమో మర్డర్ కేసులు ఉన్నోళ్ళు, 62 మెంబర్స్ ఏమో అటెంప్ట్ మర్డర్ వాళ్ళు ఉన్నారు, 61 మెంబర్స్ ఏమో రేప్ కేసు అయిన వాళ్ళు ఉన్నారు, 25 మెంబర్స్ ఏమో హరాస్మెంట్, గర్ల్స్ని హరాస్మెంట్ చేసిన చిల్లర్ నా కొడుకులు ఉన్నారు, 6 మెంబర్స్ ఏమో చిన్న పిల్లల్ని రేప్ చేసి పోక్సో కేసులు పడిన పిచ్చిన కొడుకులు ఉన్నారు దీంట్లో. దీంతో పాటు 229 మెంబర్స్ దగ్గర ఆర్మ్స్, వెపన్స్ ఉన్నాయంట. 67 మెంబర్స్ ఏమో డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారు. అలా డ్రగ్స్ అమ్ముకునే నా కొడుకులు కూడా స్టూడెంట్స్ మధ్యలోకి ఇరికి ఇట్లాంటి చిల్లర కథలేసి స్టూడెంట్స్ని నిజంగా బద్నాం చేసి పడేసిండ్రు. 67 మెంబర్స్ డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారు. దాంట్లో 284 మెంబర్స్ థెఫ్ట్ అండ్ రాబరీ, దొంగతనాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రొటెస్ట్కి వచ్చిన స్టూడెంట్స్లో ఫోన్లు, పర్సులు కొట్టేసిండ్రు పిచ్చి మూడో కొడుకులు. వీళ్ళు స్టూడెంట్స్ అని చెప్పుకొని ఆడ మొత్తం ఆగమాగం చేసి ఇవాళ మాకు జస్టిస్ కావాలని అడిగితే ఈ నా కొడుకులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇసుంటి నా కొడుకులకి ఎవడైతే సపోర్ట్ చేస్తాడో ఆంది ముడ్డి వాళ్ళ కొట్టాల ఫస్ట్, వాడిని చక్కగా చేస్తే కానీ ఇసుంటి వాళ్ళు చక్కగా గారు. సో ఇప్పుడు చూడండి, పోలీసులని కొట్టి వాళ్ళకి స్టూడెంట్స్కి మధ్యలో చిచ్చు పెట్టిన ఈ నా కొడుకులకి మనం సపోర్ట్ చేయాలన్నా? సిజేపీ పార్టీ పేరు మీద గూండాగిరి చేసే నా కొడుకులు ఇండియాని సత్యనాశ చేయాలా, దేశంని ముక్కలు చేయాలనుకున్న కొడుకులకి మనం సపోర్ట్ చేయాలన్నా? ఇండియాని తిట్టి, ఇండియన్ ఆర్మీని తిట్టి, ప్రైమ్ మినిస్టర్ అని చూడకుండా ప్రైమ్ మినిస్టర్ని తిట్టి నా కొడుకుల్ని మనం సపోర్ట్ చేయాలన్నా? ఇప్పుడు కింద లాస్ట్ టైం కమెంట్లలో పెట్టారు కదా కొంతమంది, అరే మీకు స్టూడెంట్స్ మీద సింపతి లేదా, నీట్ పేపర్ లీక్ అయింది తప్పు కాదంటే అప్పుడు కూడా చెప్పిన, నీట్ పేపర్ లీక్ అవ్వడం తప్పు, దానికి జస్టిఫికేషన్ రావాల్సిందే, స్టూడెంట్స్కి మనం సపోర్ట్ చేస్తున్నామని కూడా అప్పుడు కూడా చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఇప్పుడు ఆపోజిషన్ కూడా మొన్న స్టూడెంట్స్ కోసం యాంటీ పేపర్ లీక్ బిల్ని పెడితే అక్కడ కూడా అపోజ్ చేసింది ఆపోజిషన్. ఈడ స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తున్నా నీడంటది పార్లమెంట్లో పోయి అపోజ్ చేసింది. అప్పుడు కూడా చెప్పినాం ఖచ్చితంగా వీళ్ళకు సపోర్ట్గా ఒక లా రావాల్సిందే, ఒక జియో పాస్ కావాల్సిందే, అప్పటిదాకా వీళ్ళకి సెట్ కాదని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ ఆ స్టాండ్ తీసుకున్నది, స్టూడెంట్స్ సెట్ సపోర్ట్ చేస్తున్నది, అంతా ఇస్తున్నది. మరి దీనికి అకౌంటబిలిటీ ఎవడు? పబ్లిక్ ప్రాపర్టీని నాశనం చేసి దేశాన్ని తిట్టి టెర్రరిజంని పెంచి పోషించే నా కొడుకుల్ని లూఫర్ నా కొడుకుల్ని సపోర్ట్ చేసుకుంటా ఇప్పుడు నిలబడితే ఇట్లాంటి నిజంగా ఇన్ ఫ్యూచర్లో ఏదన్నా జెన్యూన్ ప్రొటెస్ట్ ఉన్నప్పుడు ఈ పోలీసులు మనకు సపోర్ట్ చేస్తారా? ఈ సిస్టమ్ మనకు సపోర్ట్ చేస్తారా? సిస్టానికి కూడా ఇసుంటి నా కొడుకుల్ని వదిలేస్తే సిస్టమ్ మీద మాకు కూడా నమ్మకం పోతుంది. సో ఈ నా కొడుకుల్ని ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినరో దీనికి అకౌంటబిలిటీ వాళ్ళకి ఇవ్వాల్సిందే, వాళ్ళు తీసుకోవాల్సిందే, వాళ్ళ గూపలు గులాబ్ జామ్లు అయ్యేంత వరకు వీళ్ళకి శిక్ష పడాల్సిందే. ఇసుంటి నా కొడుకుల్ని సపోర్ట్ చేయకండి. జెన్యూన్గా స్టూడెంట్స్కి ఏదైతే లాస్ జరిగిందో దాని మీద వాళ్ళు ఫైట్ చేసిండ్రు, వాళ్ళకి అది మోదీ గవర్నమెంట్ ఇప్పుడు దానికి ఒక బిల్ని ఇంప్లిమెంట్ చేసింది అండ్ వాళ్ళకి జస్టిఫికేషన్ కూడా చేస్తా అన్నది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కానీ లేకపోతే ఇమీడియట్గా పేపర్ లీకేజ్ అయిన వాళ్ళ మీద 10 crores పెనాలిటీ కానీ 10 years జైలు శిక్ష కానీ ఇవన్నీ మంచి డిసిషన్స్ అయితే తీసుకున్నది. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈ స్టూడెంట్స్ ముసుగులో ఉన్న ఈ నా కొడుకులకి శిక్ష పడాలనా వద్దా? మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.